భారం ఎలా వచ్చింది అంటే, ఆయన చేతిలో అంత భారం ఎలా పడిపోయింది అంటే, ఆదాము అవ్వల దగ్గర నుంచి ప్రారంభమైంది ఆ భారం. ఆ భారం తీయడానికి పాపం యేసు ప్రభు వారి కంటే ముందుగానే తను ఎన్నుకున్నటువంటి ప్రజలతో ఎన్నో ఎన్నో మంచి మంచి మాటలు చెప్పి, మంచి మంచి ఆలోచనలు చూపించి, ఎన్నో కార్యాలు చూపించి వారిని మంచి మార్గంలోకి తీసుకురావాలి అని అనుకుంటే, మనుషులం కదా, మనలో ఉన్న సహజశైలి అది ఎప్పటికీ తొలగిపోదు. అది ఎప్పుడు కూడా మనలోనే ఉంటుంది, మనతోనే ఉంటుంది. కాబట్టి ఇలా నడుచుకోవడం వల్ల ఆయన చేతిలో భారం పెరిగిపోయింది. ఇప్పుడు ఆ భారాన్ని దించాలి, ఆ భారాన్ని దించాలి. మరి అది ఎవరి వల్ల? అక్కడ ఒక దేవదూత ఏడుస్తుంది. ఎవరు దీన్ని ఆ తండ్రి చేతిలో పడి తీయగలరు? అప్పుడు మీరు 53వ అధ్యాయంలో మౌనంగా ఉన్నటువంటి గొర్రెపిల్లే అక్కడికి వెళ్ళి ఆ గ్రంథాన్ని చేరబడుతుంది. అది గ్రంథం అని మీరు అనుకుంటే పొరపాటే, అది మన పాపాలు. ఓకేనండి, మన పాపాలు.